హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఇంకా అందరము రెడీ అయిపోయాము. ఇప్పుడైతే ఫస్ట్ టిఫిన్ చేయాలి. టిఫిన్ చేసేసి ఇంకా అటు నుంచి అటే బయలుదేరి వెళ్ళిపోతాం అనమాట. మరి ఇంకా రూమ్ కి అయితే రాము. ఈ రోజు ఎక్కడెక్కడికి బాబా? టీ గార్డెన్స్ అండ్ రాక్ గార్డెన్ అంట. ఆ రెండు అయితే చూస్తాము. ఆల్రెడీ రాక్ గార్డెన్ అయితే మేము చూసాము, బట్ ఇంకొకసారి అయితే చూస్తాం. ఈసారి ఎక్కువ వాటర్ అవన్నీ ఉండొచ్చు, బాగుంటది అంటున్నారు మా బావ. చూద్దాం ఎలా ఉంటదో. రాళ్ళు ఉంటాయి, వాటర్ ఫాల్స్ ఉంటది. ఆల్రెడీ మనం వెళ్ళాము. అక్కడే మనము కాస్ట్యూమ్స్ వేసి ఫొటోస్ దిగాము కదండి. ఇంకా లెట్స్ గో. నేను ఈ డ్రెస్ వేసుకున్నాను. ఇదిగోండి, కిందేమో ఇలాగ జీన్స్ డెమిన్ డ్రెస్ వస్తుంది, మీదేమో ఇది వేసుకున్నాను. ఇంకా నాకు మ్యాచ్ అవ్వాలని మా బావి షర్ట్ వేసుకున్నారు అనమాట. ఎలాగో మా పిల్లలిద్దరికి మ్యాచింగ్ వేస్తాం కదా, మా ఇద్దరికి కూడా మ్యాచింగ్ వేసుకుందాం అనేసుకుని ఇలా వేసేసుకున్నాము. ఇంకా ఇదైతే నేను ఆల్రెడీ వీడియో పెట్టాను. చాలా మంది అయితే బాగుంది అన్నారు. అందుకోసమని ఈ ట్రిప్ కి అయితే తీసుకుని వచ్చాను. ట్యాగ్ ప్రోడక్ట్ లో ట్యాగ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చెక్ చేయండి, చాలా బాగుంది. ఇలాంటి డ్రెస్సులు ఏంటంటే నార్మల్ గా వేసుకునే కంటే ఇలాంటి ట్రిప్స్ లో అట్లా వేసుకుంటే ఇంకా బాగుంటది అనమాట. అందుకే మా బావేమో తీసుకుని పద అక్కడ వేసుకుందివా అంటే ఇంకా తీసుకుని వచ్చాను. ఇంకా లోపల వైట్ కలర్ కూడా వేసుకునేది ఉంది. అది ఇంకెప్పుడైనా వేసుకుంటే లేకపోతే లేదు. ఇదైతే వేసేసుకున్నాను. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లోకి ఏమేమి ఉన్నాయి మాది? ఇడ్లీ, పూరి, వడ, నూడిల్స్, నెక్స్ట్ ఫ్రూట్స్. ఏంట్రా తాగేస్తున్నావు? చాకో చిప్స్, హాట్ మిల్క్. మిల్క్ చాకో చిప్స్ వేసామన్నమాట. రోజు ఒకేలా అడుగుతారు మాకు, కానీ అక్కడ ఎప్పుడు మేము ఎక్కువ పెట్టమన్నమాట. ఎప్పుడు ఇలా బయటకు వచ్చినప్పుడైనా ఒకసారి తింటే ఏమైపోద్ది అనేసుకుని ఈ రోజు ఇచ్చాను. ఇంతకు ముందు కూడా ఇప్పుడు ఇవ్వలేదు. ఇష్టంగా తింటున్నారు అయినా మా వాళ్ళు. ఈ రోజు వ్యూ కూడా బాగుంది అనమాట, క్లియర్ గా ఉంది. బయట వర్షం ఏం లేదు ఇప్పటికైతే ఈ రోజుకి. నేనైతే ఫస్ట్ ఫ్రూట్స్, చికెన్ సాసేజ్ అంటే చికెనే. సరే నువ్వు తిను, బాగుంది అంటే నేను తెచ్చుకుంటా. ఇదిగో ఎగ్స్ తెచ్చాను, వాటర్ మెలన్ తెచ్చుకున్నాను, పైనాపిల్ లేదు. ఇదేమో స్ట్రాబెరీ ఫ్లేవర్డ్ యోగర్ట్ అంట. పొంగల్ అని ఉంది కానీ ఆ పొంగల్ టేస్ట్ లేదు, కొంచెం వేసుకున్నాను. అందుకే ట్రై చేద్దామని. ఇంకా మాది బ్రెడ్ తింటాను అంటే బ్రెడ్ కూడా తెచ్చాను. ఇదేదో మల్టీ గ్రెయిన్ లాగా ఉంది, మధ్య మధ్యలో ఉన్నాయి కూడా. మల్టీ గ్రెయిన్ బ్రౌన్ బ్రెడ్. ఇంకా ఇవన్నీ డిజర్ట్స్ అనమాట. అన్ని ఒక్కొక్క రకం తెచ్చింది. ఎవరికి నచ్చింది వాళ్ళు తింటామని తెచ్చా. అందరము తినేసి అయితే బయటకు వచ్చేసాము. మా కోసం కారతను వెయిటింగ్. ఇంక ఇప్పుడైతే వెళ్తాము. మొన్న ఎవరైతే కారతను వచ్చారో అదే కారత్ కదా. ఫస్ట్ అయితే రాక్ గార్డెన్ కి వెళ్తాము. ఇక్కడ నుంచి 45 మినిట్స్ అలా పట్టిద్దంట. ఇంకా కార్ లో ఇంకా జర్నీ చేస్తాము. ఫస్ట్ అది చూసేసి దాని తర్వాత టీ గార్డెన్ కి వెళ్తాము. నిన్న చూసాం ట్రైన్, ఈ రోజు కూడా మళ్ళీ వస్తుంది అనమాట. డార్జిలింగ్ వచ్చి 4 రోజులు అయింది కానీ ఎండ అయితే ఈ రోజు చూస్తున్నాము. అది కూడా ఈ ప్లేస్ లో. పైకి వెళ్తే మళ్ళీ ఎండ లేదు. ఈ ప్లేస్ చాలా డౌన్ లో ఉండిద్ది అనమాట, అందుకని కొంచెం వెదర్ ఇక్కడ వేరేలా ఉండిద్ది పైకన్నా. ఈ రాక్ గార్డెన్ కి వచ్చే రూటే కొంచెం బాగోదు అనమాట. వాటర్ ఫాల్స్ దగ్గరకు వస్తే చాలు చల్లగా గాలి వస్తుంది అనమాట. అందుకు తోడ వాటర్ చల్లగా ఉంటాయి కదా, చిన్న తుప్పర్ల మీదకి తుల్లి భలే చల్లగా ఉంది. అబ్బా ఎంత వైట్ గా ఉన్నాయో వాటర్ చూడండి. ఇంకా పై వరకు కూడా వెళ్ళొచ్చు. ఇలాగా సైడ్ నుంచి అయితే రూట్ ఉంటది. మనం ఇలా బయట నుంచి చూసి వెళ్ళిపోతే ఏం పర్లేదు, కానీ లోపలికి వెళ్ళాలి, ఆ మళ్ళీ పై వరకు వెళ్ళాలి అంటే ఇక్కడ టికెట్ కౌంటర్ అయితే ఉంది. ఇక్కడ టికెట్ తీసుకోవాలి, 20 రూపాయలు అనమాట టికెట్. ఈ టికెట్ తీసుకునే లోపలికి వెళ్ళాలి. ఇక్కడ కాస్ట్యూమ్స్ అయితే
ఉన్నాయి. లాస్ట్ టైం ఇక్కడేగా, ఎక్కడ కాదు అక్కడ. అదే ఈ ప్లేస్ లోనే తీసుకొని అక్కడ ఫోటోలు దిగాం. వాటర్ ఫాల్ ఎలా ఉందమ్మా? సూపర్ గా ఉందా? ఎలా ఉంది వాటర్ ఫాల్? చాలా బాగుందా? ఇంకా అలా మీద వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట. అవసరమా ఇంకా మీద వరకు? అవసరం లేదు. ఇక్కడ ఒక ఫోటో దిగి వెళ్ళిపోదాం. పదండి. మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు దాకా ఎండ ఉండేది, మబ్బులు వచ్చేసి చిన్న చినుకులు పడుతున్నాయి అనమాట. పదండి పదండి పదండి. స్లోగా స్లోగా స్లోగా. రాక్ గార్డెన్స్ అయితే చూసేసాము. ఇప్పుడు ఇంకా టీ గార్డెన్స్ కి అయితే వెళ్తాము. వచ్చే దారిలోనే కనిపించింది, బట్ అక్కడ ఆగి ఇక్కడికి రావడం ఎందుకులే, ఫస్ట్ ఇది చూసి అక్కడికి వెళ్ళిపోదాం అనేసుకుని ఫస్ట్ ఇక్కడికైతే వచ్చేసాము. ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము. రోడ్ అయితే మాత్రం చాలా వర్స్ట్ గా ఉంది. మొత్తం ఏంటది ఘాట్ రోడ్లు లాగా వంకల డెంకులు ఉందంటే దానికి తోడు రోడ్డు కూడా సక్కలేదు. గదుగుజుగులు అయ్యి ఉంది. ఇంకా టీ గార్డెన్స్ కి అయితే వచ్చేసాము. ఇదిగోండి ఆ వెనకాల కనిపిస్తుంది కదా, ఈ కింద ఇదంతా కూడాను మొత్తం టీ ఆకు మొక్కలే అనమాట. ఇంకా మా ఆపోజిట్ గా అటు సైడ్ కూడా, ఆ రోడ్ అటు సైడ్ కూడా మొత్తం ఇంకా ఇక్కడ ఇదంతా కూడాను టీ గార్డెన్. నుంచి పదండి లోపలికి. పొగ మంచి కమ్మేస్తుంది ఒక పక్క నుంచి. టీ గార్డెన్ లో కూడా కొన్ని ఫోటోలు దిగేసాము. కింద దాకా కూడా వెళ్ళలేదు అనమాట, అక్కడ బురదలాగా ఉందని. మళ్ళీ జారి పడ్డాం అనుకోండి బట్టలు ఖరాబు. మెయిన్ మా పిల్లలతో ఏంటంటే దిగేటప్పుడు దిగుడు కాబట్టి గొడగొడ దిగిపోవచ్చు, ఎక్కేటప్పుడు తెలుస్తుంది ఆ సరదా ఏంటనేది. మళ్ళీ చిన్న చినుకులు పడుతున్నాయి. ఇక్కడ వెదర్ ఏంటో, ఇక్కడ చినుకుల్లాగా ఉంది. అటు చూడండి ఎండ, అక్కడ వెనకాల ఎండ అనమాట. భలేగుంది. ఇలా టీ గార్డెన్స్ పక్కనే ఒక షాప్ అయితే ఉందన్నమాట. టీ అమ్ముతున్నారు, అలాగే టీ పౌడర్ కూడా దొరుకుతున్నట్టుంది. ఇక్కడ చాలా రకాల టీ పత్తాలు ఉన్నాయి. బ్లాక్ టీ ఇక్కడ ఇలా చాలా రకాలు కూడా ఉన్నాయి. ఏమన్నా కొనేసి తీసుకుని వెళ్తావా? అయినా నీకు టీ అలవాట్లేదుగా, ఎందుకులే. చూడు ఏంటి ఇవన్నీ? ఓహో, ఫారినర్స్ వచ్చినప్పుడు ఇచ్చింది కదా. కరెన్సీస్ ఉన్నాయి. ఇదా డాలర్ అంటే? బాగా గలపులే పైన 500 అంట. వాళ్ళమ్మ గలపుకి ఇక్కడ నుంచి రాగండి. వాటర్ ఫాల్ కనిపిస్తుంది. అవునే, ఇక్కడ నుంచి అయితే పైన కనిపిస్తుంది వాటర్. అక్కడ నీకు అలాగా అక్కడ మేఘాల దగ్గర. అవును, ఇంకెక్కడ మేఘాల దగ్గర అక్కడ వాటర్ కనిపించట్లే కెమెరాలో. అక్కడ కనిపిస్తుంది అక్కడ. అవును బాబోయ్, అది కూడా అక్కడెక్కడ చిన్నగా కనిపిస్తుంది. అక్కడ నుంచి అలా కిందకి, ఇదిగోండి మేమైతే వెళ్ళింది కిందకి అనమాట. అయ్యా బాబోయ్, అబ్బో ఇంకెళ్ళకి ఫోటో షూట్లు. ఎక్కడికి వెళ్ళినా ఈ ఫోటో రెడ్ కలర్ లో బ్రైట్ గా ఉన్నాయా. ఇంకా మా బావ అయితే ఇక్కడ ఒక బ్లాక్ కాఫీ చెప్పారనమాట. బ్లాక్ టీ చెప్పారు. 60 రూపాయలు అంట ఒక కప్పు. డికాషన్ తాగుతున్నారు. కానీ చూడు కలర్ చాలా బాగుంది. కానీ విత్ షుగర్ తో తాగుతున్నాను అండి. బాగుంది ఫ్లేవర్. నువ్వు టేస్ట్ చూడు మాధవి. కొంచెం తాగుతా? తాటుకుంది కొంచెం, మంచిదే. తాగొచ్చు. ఎలా ఉంది చిన్ను? మూతి కాలిందా? ఆడు నువ్వు తాగు బాగుండిద్ది. పంచదార వేసారు కాబట్టి తీయగా ఉంది. నచ్చిందా చిన్న? ఏంటి ప్లేస్ అన్నా?
బటాసియా లూప్ అంటాం. అది చూడడానికి అయితే వచ్చాం ఇప్పుడు అనమాట. ఇంకా ప్రతిదానికి టికెట్లు అయితే ఉన్నాయి. దీనికి వచ్చేసి 50 రూపాయలు అంట ఒకరికి. 5కి ఓపెనింగ్ చేస్తారు, 7కి క్లోజ్ చేసేస్తారంట. 10 ఇయర్స్ లోపల పిల్లలకైతే టికెట్ లేదంట, ఓన్లీ మా బావకి నాకే టికెట్. ఇలాగొచ్చి టాయ్ ట్రైన్ మీదకి వస్తుంది. ఇక్కడికి వచ్చాక కాసేపు ఆపుతారు కూడాను, ఒక 5-10 మినిట్స్. అక్కడ గబగబా దిగేసి ఒక 2 ఫోటోలు దిగేసుకుని మళ్ళీ ఎక్కిపోతే మళ్ళీ మనం ఎక్కడైతే ఎక్కామో అక్కడ దించేస్తుంది ఆ టాయ్ ట్రైన్. ఇక్కడైతే మళ్ళీ డార్జిలింగ్ అవుట్ ఫిట్స్ ఉంటాయి కదా, ఇదిగోండి అవుట్ ఫిట్స్ అయితే ఇక్కడ అమ్ముతున్నారు. డ్రెస్సులు ఉన్నా కానీ మళ్ళీ మాకు మేమే ఫోటోలు తీసుకోవాలంటే వేస్ట్. ఎవరైనా ఫోటోగ్రాఫర్ ఉంటే ఇక్కడ ఎవరైనా ఫోటోగ్రాఫర్ ఉంటే చూస్తాము. ఫోటోగ్రాఫర్ ఉంటే మాత్రం మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏంటో తెలియదు కదా, అసలు వస్తాము రాము కూడా తెలీదు. ఆల్రెడీ ఒకసారి దిగాము, మసూరిలో కూడా దిగాము, అదేంటి రాక్ గార్డెన్ దగ్గర. జనాలు బానే ఉన్నారు. అదిగోండి ట్రైన్ అయితే వస్తుందంట, అందరికి సైడ్ కి వెళ్ళమంటున్నారు. రండి మీరు వెనక్కి, కనిపిస్తుంది మన ముందు నుంచి ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడ వెనకాల అదిగోండి అక్కడ చిన్న షెడ్ లా కనిపిస్తుంది కదా, అందులోపల అయితే బట్టలు దొరుకుతున్నాయి. తర్వాత ఫోటోగ్రాఫర్ కూడా ఉన్నారు. మరి ఎంత చెప్తారు ఏంటో, ఎంత ప్రింట్ తీసేస్తారు. ఆ ప్రింట్ తీసి ఆ ప్రింట్లు ఏం చేసుకుంటాం చెప్పండి. దీని సౌండ్ భలే వస్తుంది, హార్న్. ఇంతకు ముందు వెళ్ళిన ట్రైన్ అయితే ఆగలేదు, ఈ ట్రైన్ అయితే ఆగింది. మేము లాస్ట్ టైం ఇదే ఎక్కాం కాబట్టి ఇంకా ఇదే ఆగింది. పద దాని ముందుకెళ్ళి ఫోటోలు దిగుదాం పదండి. ఆ ట్రైన్ దగ్గర ఫోటో దిగుదాం అనుకుని గాబరాగా వచ్చినాం కానీ మేము వచ్చేసరికి అది వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ కాస్త స్లో చేశారు కదా, మేబీ ఆపుతారేమో అనుకున్నాము కానీ ఆపలేదు. ఐ లవ్ డార్జిలింగ్ అని ఉంది, కాకపోతే అక్కడ ఎక్కువ జనాలు ఉన్నారు. దగ్గరికి వెళ్ళినా ఐ లవ్ డార్జిలింగ్ మొత్తం పాడదు. ఇక్కడ బటాసియా లూప్ మీద ఉంటే సడన్ గా వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట. మంచిగానే పడుతుంది వర్షం. వర్షం పడుతుంటే అందరూ వెళ్ళిపోయారు అనమాట, ఖాళీగా ఉంది. ఇప్పుడు జే దగ్గర నుంచి ఉన్నారా, జే ఫర్ జోషి చూస్తున్నావు. వర్షం అయితే తగ్గింది, టైం అయితే 1:40 అయిపోయింది అనమాట. కిందే చాలా రెస్టారెంట్లు కూడా ఉన్నాయి, లంచ్ ఇక్కడ చేసేద్దాము. నాకైతే అసలు ఆకలి అనిపించట్లేదు, పొద్దున్న తిన్న ఎఫెక్ట్, అందుకే ఆకలి లేదు. ఆకలి వస్తుందా మీకు? మా పిల్లలకు కూడా ఆకలి వేయట్లేదంట. నార్మల్ గా 1 గంట అయితే చాలా ఆకలి అంటారు. ఆకలి వస్తుందా? మా చిన్నోడికి ఆకలి వస్తుందంట. ఇక్కడ వెదర్ చూసారా, అంతే అనమాట. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మంచిగా వర్షం పడిపోయింది, ఇప్పుడు మళ్ళీ వర్షం ఏం లేదు, మేఘాలన్నీ క్లియర్ అయిపోతున్నాయి. పదండి ఆకలి వేసినా వేయకపోయినా ఒక ముద్ద తిందాం. థ్యాంక్ యూ. లోపలికి అయితే వచ్చాము, ఒక ప్లేస్ లో కూర్చున్నాము. వెనకాల వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు. చాలా బాగుంది కదా. ఏం కావాలి చెప్పు, ఏం కావాలంటే అదే ఆర్డర్ చేస్తారు మీ నాన్న. అయితే ఇప్పుడు 2:45 అయ్యింది, వచ్చేసాము. ఇప్పుడు ఇంకా ఇంకా మా పిల్లలకి అయితే పన్నీర్ తాలి పెట్టేశాము. నేను మా బావ అయితే ఒక మొజాటో ఏదో మొజిటో ఒకటి చెప్పుకొని అయితే తాగామన్నమాట, ఏం తినలేదు. ఇంకా నిన్నైతే అలాగా బయటికి తిరగడానికి వెళ్ళి వచ్చేటప్పుడు మ్యాంగోస్ తీసుకుని వచ్చాను కదా, ఇంకా మా బావ ఒక మ్యాంగో నేను ఒక మ్యాంగో తిందాం అనేసుకుని కట్ చేశాను. ఇవైతే ఇప్పుడు తింటున్నాము. ఇదే అనమాట మాకు ఇంక లంచ్. గుడ్ ఈవినింగ్ చిన్నడు పెద్దడు.
పడుకోలేదు కదా, నీకు కారు ఎక్కితే నిద్ర వచ్చేది, కారు ఎక్కగానా కళ్ళు మూసేస్తావు నువ్వు. ఇంటికి వస్తే ఈ టీవీ చూసుకుని మరి ఇంకెండం సేపు నిద్ర రాదు. ఇంక మొన్నేమో బేకరీలో పేస్ట్రీస్ తో పాటు కొన్ని బిస్కెట్స్ అయితే తీసుకున్నాం కదా, బిస్కెట్స్ ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే ఇచ్చాను. ఇంకిద్దరు తింటున్నారు. ఇంక మా బావేమో కాఫీ తాగుతున్నారు అనమాట. పడుకోలేదా బాబా నువ్వు? మా బావేమో పడుకోకుండా వీడియో ఎడిటింగ్ చేశారంట. నేను మాత్రం చక్కగా పడుకున్నా. రిలాక్స్ అవ్వడానికి వచ్చాం. రిలాక్స్ అవ్వచ్చు కదా, వీడియో ఎడిటింగ్ అక్కడికి వెళ్ళాక 1 by 1 చేసి పెట్టవా? నీకు నిద్ర వస్తుందిగా, మంచిగా పడుకో. ఎవరొద్దన్నారు? ఇప్పుడేమో ఎలా అంటున్నావు? పడుకొని లేవంగానేమో గుర్రు అనుకొని చూస్తున్నావు నా దుక్కు కోపంగా. ఎందుకు మరి? ఇందాక చూస్తున్నావుగా. ఇంక నేను లెక్సినా కానీ పడుకో పడుకో ఎలా లెగిసిపోతాను, పడుకో అంటే అదే ఎగతాలుగా ఇది పడుకుడు పెంది పందులాగా అని వేలు. నువ్వు అలాగే చెప్పినట్లేదు. పడుకో పడుకో ఎలా లెగిసిపోతాను ఇప్పుడు బట్టి అనేసి అంటాడు. నీకు నిద్ర రాకపోతే అది నాదే తప్ప. ఇప్పుడు చూడండి, ఫాగ్ అంతా క్లియర్ అయింది. చాలా క్లియర్ గా ఉందన్నమాట. ఫాగ్ అంతా అటు సైడ్ వెళ్ళిపోయింది. చాలా బాగుంది. ఈ రోజుకి కొండలు కొంచెం కనిపించాయి. అక్కడ ఏముందో కూడా ఆ వ్యూ కూడా తెలిసేది కాదు అసలు. మంచు ఇంకా క్లియర్ అయితే అక్కడ మంచు పర్వతాలు కనిపిస్తాయి. ఓకే, కాంచన్జంగా రేంజ్ అవి కనిపిస్తాయి అన్నమాట. ఇంకా పొద్దున్న సన్ రైజ్ టైంలో అది క్లియర్ గా ఇక్కడ నుంచి కనిపించింది అంట. ఓకే, కానీ సన్ రైజ్ అసలు అయితే కదా కనిపిస్తుంది. సన్ రైజ్ అయ్యిద్ది, మేఘాలు లేకపోతే క్లౌడ్స్ మేఘాలు లేకపోతే. ఇప్పటికి మొత్తం క్లియర్ అయింది ఈ రోజు. మొన్న అంతకు ముందు రోజుల కంటే ఇక్కడ మొత్తం పొగమంచే. అసలు ఈ కొండలు కూడా కనిపించేవి కాదు. అట్లీస్ట్ ఈ రోజు కొండలైనా కనిపిస్తున్నాయి. ఇంకా అలా కాసేపు గేమ్స్ ఆడుకుందాం అనేసి అయితే వచ్చాము. నలుగురు క్యారమ్ బోర్డు ఆడుతున్నాము. నేను పెద్దడు ఒక టీము, మా బావ మా చిన్నడు ఒక టీము. ఎవరెక్కువ కాయిన్స్ కొడితే వాళ్ళే విన్. ఇంకా మేమే గెలిచామన్నమాట క్యారమ్ బోర్డు. ఏడు గెలవలేదు, మేమే గెలిచాం. నేను పెద్దడే. 9 వచ్చింది, కానీ మీకంటే ఎక్కువ కాయిన్స్ కదా 9 అంటే. సరే ఆడుకోం ఏడ్చేస్తున్నాడు. ఇంక మధ్యాహ్నం మా బావ నేను లంచ్ అయితే ఏం చేయలేదు కదా, మామిడి పళ్ళు తిన్నాము. ఆకలేస్తుంది, టైం కూడా 8 అయిపోతుంది. కాబట్టి అడగాలి ఈరోజు బఫెట్ సిస్టమ్ ఉందా లేదంటే ఏంటి అని అడిగి దాన్ని బట్టి ఇంక డిన్నర్ చేయాలి. ఇంకా ఈ రోజు కూడా బఫెట్ అయితే లేదంట. రూమ్ కి తెప్పించుకోవాలన్నా కానీ టైం పట్టిద్ది. ఏమి ఆర్డర్ ఇవ్వాలి ఏంటి అవన్నీ. మళ్ళీ ఇన్ కేస్ మనకు సరిపోకపోయినా కానీ మళ్ళీ 2వ 3వ రూమ్ కి డెలివరీ కంటే మనమే రెస్టారెంట్ కి వెళ్ళిపోతే మనకు నచ్చింది నేను ఇట్లాగా ఆర్డర్ చేసుకుని తినేయచ్చు అనేసి బయలుదేరిపోయాము రెస్టారెంట్ కి. బిర్యానీ అయితే చెప్పమని డిసైడ్ అయ్యాము. చాలా అంతేం అనిపించలేదు, అసలు అనిపించలేదు. పీసెస్ అయితే మాత్రం సూపర్ గా ఇచ్చారు. క్వాంటిటీ కూడా బాగుంది కదా, కానీ టేస్ట్ బాగుంది. అందుకే ఈసారి వేరే ఫుడ్ ఏదైనా ట్రై చేద్దాం కొత్తగాని వెళ్తున్నాము. చలి మాత్రం చంపుతుంది. చేతులు అయితే చల్లగా ఐస్ గడ్డలాగా అయిపోతున్నాయి. ఇదే కదా మనకి అక్కడ క్లియర్ అంతా అయితే ఈవినింగ్ మనం చూసాము. ఆ కొండల వెనకాల ఇంకా క్లియర్ గా ఉంటే మనకు కనిపిస్తుంది. ఇదే కదా కాంచనజంగా. ఇక్కడేమో డైనింగ్ మ్యాట్స్ లాగా వేసారు వ్యూ పాయింట్ ని. అక్టోబర్ లో వస్తే ఇలా కనిపిస్తాయి అయితే మనకి క్లియర్ గా మంచు పర్వతాలు. అప్పుడు మంచు కూడా ఉంటది పైన అక్కడ. ప్లస్ స్కై క్లియర్ గా ఉండడం ఇలా కనిపించింది, క్లియర్ గా కనిపిస్తుంది. మీరు ఎవరైనా రావాలనుకుంటే అక్టోబర్ లో 2 అంట. సూపర్ గా ఉంటది అట. అప్పుడు అన్ని క్లియర్ గా వ్యూ పాయింట్లు అన్ని చూడొచ్చు అంట. చాలా ఎక్కువ ఉండిద్ది అంట అప్పుడు. జాకెట్లు కూడా తెచ్చుకోండి. జాకెట్లు, బూట్లు, షూలు అన్ని. మామూలు చలి కాదు మనకంటే. బెంగాల్లో ఉండి ఒక రకం చలి అలవాటు అయింది. మన సైడ్ వాళ్ళు కాశ్మీర్ అటు సైడ్ అలా చలి, ఇక్కడ అలా చలేస్తుంది అక్టోబర్ లో. అంతేనా? చాలా చల్లగా ఉంటుంది. అప్పుడు మంచు కూడా పడుతుంది. ఇక్కడ మంచు పడుతుంది. గ్యాంగ్టక్ సిక్కిం అయితే వెళ్తే పడుద్ది. ఎంత ఇంట్రెస్ట్ గా చదివేస్తున్నారు. 2 బుక్కులు తిరిగేసేస్తున్నారు మెనూలు. ఇంకా మాకు కావాల్సిన ఫుడ్ అయితే చెప్పాము. ఇంకా అది రావడానికి టైం పట్టిద్ది. సేమ్ నిన్నట్లాగే చికెన్ మ్యాంచో సూప్ అయితే ఆర్డర్ ఇచ్చాము. నిన్నటికంటే ఈరోజు బాగుంది టేస్ట్ అయితే. ఈ రోజు అయితే మా పిల్లలు కూడా తాగుతా అన్నారు. వీళ్ళకి కూడా 1/2 సూప్ అయితే చెప్పాము. మా చిన్నోడికి అయితే కొంచెం దగ్గుగా ఉంది, అందుకోసమని కొంచెం సూప్ అవన్నీ తాగితే బాగుంటది అనుకొని మేమే తాగురా బాగుంటది అంటే ఇంక ఓకే అన్నారు ఇద్దరు. ఈ రోజు కూడా నిన్నట్లాగే తందూరి రోటీ అయితే చెప్పాము, కాకపోతే వితౌట్ బటర్ చెప్పాము. నిన్నైతే బటర్ అంటే ఫుల్ గా పోసేసారు. అందుకే నెక్స్ట్ చిల్లీ చికెన్, చిల్లీ పన్నీరు ఈ 2 చెప్పాము. నెక్స్ట్ చికెన్ ఫ్రైడ్ రైస్, ఇంకా అప్పడాలు ఇచ్చారు. ఇదేమో సలాడ్. అంతే. అందరి ముందు తినేసి రూమ్ కి వచ్చేసాము. ఇంక నేనైతే పొద్దున్న నుంచి అదే డ్రెస్ లో ఉన్నాను కాబట్టి నేనైతే ఇంకా నైట్ డ్రెస్ వేసేసుకున్నాను. మా పిల్లలిద్దరికి కూడా జీన్స్లు చేంజ్ చేసేసా. నిద్ర అవుతుందా?
పొద్దున్న లెగిసిపోతున్నారు. ఇంకా అలాగా తిరుక్కొని వస్తున్నాము. మధ్యాహ్నం పూట కూడా పడుకోవట్లేదు. అసలు మేము రూమ్ లో ఉన్నాము అంటే ఈ స్క్రీన్ టైం ఎక్కువైపోతుంది మా పిల్లలకి. ఆ నచ్చింది వేసేసుకొని ఇంకా పడుకోనైనా పడుకోవట్లేదు, అలా చూసుకునే ఉంటున్నారు. స్కూల్ లేదు, స్క్రీన్ టైం ఎక్కువైపోతుంది. పదండి అక్కడికి. మీకు అప్పుడు ఈ వారం రోజుల హోంవర్క్ చేస్తే సరదా తీరుద్ది. ప్లీజ్ అట, ప్లీజ్ చెయ్యాలమ్మా, మరి మిస్ అయిపోతారు కదా అన్ని చెయ్యాలి. అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మంచిగా నేను చెప్తాను. ఓకేనా? హోంవర్క్ అన్ని చేయాలి. తర్వాత ఏం చెప్పారు అన్ని చెప్తాను, చేయాలి. ఓకేనా? ఓకేనా పెద్దడు? మా పెద్దడికి ఈజీ పీజీ అంట, అన్ని చేసేస్తాను అంటున్నాడు. ఇంకా రేపే అన్నమాట మా బావ బర్త్డే. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే బావా. థ్యాంక్ యూ. ఇంకా మా బాబుకైతే నేను గిఫ్ట్ కొనలేదు. ఇంకా నేను కేక్ చేసే ఛాన్స్ కూడా లేదు, బయట ఉన్నాను కాబట్టి. ఇంకా నేను చేయలేకపోతున్నా. ఎంజాయ్ చేయి హాలిడే. అట్లీస్ట్ మా బావ ఇలా ట్రిప్ కి వెళ్తాం అనేసి నాకు వారం 10 రోజుల ముందు నాకు ఇన్ఫార్మ్ చేసిన ఏదో ఒకటి నేను ప్లాన్ చేసుకుందును. ఇంకా అక్కడ టైం ఉంది కదా, 4-5 days మార్కెట్ కి వెళ్ళని ఏదో ఒకటి తీసుకుందాంలే అనే ఒక ఉద్దేశంతో నేనైతే ఏం ప్లాన్ చేసుకోలేదు. ఇంకా 2 days ముందే ఇంకెలాగా ట్రిప్ కి వెళ్తాం అనగానే నాకు అసలు ఫీజులు ఎగిరిపోయాయి అనమాట. ఇంకా లగేజ్లు సర్దుకోవడానికి ఆటికే ఫుడ్ అవన్నీ ప్రిపరేషన్స్ తర్వాత అవే సరిపోయాయి. నాకు హడావిడి అయిపోయింది. ఇంకా గిఫ్ట్ కొనడానికి కూడా ఎక్కువ నాకు స్కోప్ లేకపోయింది. ఇంకా వీక్ అంతా కూడా మా బావకేమో నైట్ డ్యూటీలు అవ్వడం, డే మొత్తం ఇంట్లోనే ఉండడం, ఇంకా అస్సలు కుదరలేదు అనమాట గిఫ్ట్ కొనడం. ఫీల్ అవ్వకే, పర్లేదు. ఇంక ఈ రోజు వీడియో అయితే చూసారు కదా. ఇంకా పొద్దున్నైతే రాక్ గార్డెన్ చూసాము. ఇంకా అదే రూట్ లో ఉన్న టీ గార్డెన్స్ కూడా చూసాము. ఇంకా టైం ఉంది కదా అనేసుకొని బటాసియా లూప్ కూడా చూసాము. ఇంకా అక్కడే లంచ్ చేసేసి అయితే ఇంటికి వచ్చేసాము. ఇంటికంటే అదే మేము ఉండే ఈ రిసార్ట్ కి. ఇంకా ఈవినింగ్ అంతా నార్మల్ రిసార్ట్ లోనే అలాగే టైం స్పెండ్ చేసేసాము. ఇంకా రేపైతే మా బావ బర్త్డే స్పెషల్ గా ఇంకా మాల్ రోడ్ కి అయితే వెళ్ళాలనుకుంటున్నాము. అక్కడైతే ఒక ఫేమస్ బేకరీ కూడా ఉంటది. అందులోనే ఇంకా ఏదో ఒకటి కేక్ అయితే కట్ చేసి ఇంకా అక్కడే సెలబ్రేట్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాము. ఇంకా అలాగే అక్కడ మాల్ రోడ్ లో బోల్డ్ అన్ని ఉంటాయి. ఇంకా అన్ని షాపింగ్ చేయొచ్చు అనమాట. ఇంకా అక్కడే నాకు ఏదన్నా బాగా నచ్చితే మా బావకి అయితే అక్కడే గిఫ్ట్ కొనిద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను. చూద్దాము ఏమైతుందో రేపు. ఇంక ఇదనమాట ఈ రోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి వచ్చినట్టు పెద్దడు? See you tomorrow. Bye bye. Good night.